let it bang. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం హో ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా 9 months కింద నాకు భగవద్గీత క్లాస్ లో జాయిన్ అయినాను. కృష్ణ కృష్ణ అని తలిచేదాన్ని. అందరూ నిఖితకి పాప పుడుతుందని చెప్పారు, కానీ లాస్ట్ కి మాత్రం బాబే పుట్టాడు. నా కృష్ణుడు నా ఇంటికి వచ్చేసాడు అంతే. అందుకనే మేము కన్నయ్య అని పిలుచుకుంటున్నాము. కన్సీవ్ అవ్వనప్పుడే బెస్ట్ అసలు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్, ప్లాన్ చేయలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ లాగా వచ్చింది. అది బిగ్గెస్ట్ షాక్ అండ్ సర్ప్రైజ్. ఇంకా ఈ బాబు పుట్టిన తర్వాతనే మా కోడలు డాక్టర్ పీజీ డిగ్రీ వచ్చింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇది అయిపోయింది, గోల్ కి రీచ్ అయిపోయింది. 2 పనులు అయిపోయింది. పెద్ద గిఫ్ట్ అంటే నాకు వీడే అన్నట్టు. మా మమ్మీ 100% సాటిస్ఫాక్షన్ వచ్చింది వీడు పుట్టిన తర్వాత. ఫస్ట్ టైం సాటిస్ఫై అయింది. అంటే మామూలుగా నేను అనుకుంటే నెగిటివ్ అవుతాయి, కాకపోతే వీడు పాజిటివ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రివీల్ చేసినప్పుడు ద ఫస్ట్ ఎమోషన్ వాజ్ లైక్ ఐ వాస్ క్రైయింగ్. దెన్ మళ్ళీ సేమ్ డెలివరీ అప్పుడు కూడా సేమ్ అదే ఎమోషన్, ఐ వాస్ క్రైయింగ్. లైక్ షాక్ లో ఉంటా ఫస్ట్, బట్ ఐ వాస్ హ్యాపీ, బట్ ఐ వాస్ షాక్డ్. వీడియో కాల్ లో అక్క చెప్పింది అనమాట, రివీల్ అలాగే చేసింది ప్రెగ్నెన్సీకి. అప్పుడు నా ఫస్ట్ ఎమోషన్ ఏడుస్తున్నా నేను, బికాస్ ఇట్ వాస్ న్యూ ఫర్ మీ. కొంచెం షాకింగ్ గా కూడా ఉండింది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు కూడా హాస్పిటల్లో కూర్చున్నాం అందరం. డెలివరీ వచ్చినప్పుడు మా నాన్న వచ్చి చెప్పాడు అనమాట, ఐ వాజ్ వర్కింగ్. అప్పుడు కూడా సేమ్ అఫ్ కోర్స్ హ్యాపీ టియర్స్ అవి. అండ్ దెన్ ఫస్ట్ టైం పిన్నింగ్, సో ఇట్ ఈస్ ఆల్ న్యూ ఫర్ మీ. బాగుంది, బాగున్నాడు, నవ్వుతున్నాడు వాడు. యాక్చువల్ గా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మా ఫ్యామిలీలోకి ఇంకొక మెంబర్ యాడ్ అవుతున్నాడు. ప్రెగ్నెంట్ కంటే ముందు మ్యారేజ్ సెటిల్ అయినప్పుడు ఇంకా హ్యాపీ అవుతుంది. ఎందుకంటే మా నలుగురితో పాటు 5th మెంబర్ మాకు యాడ్ అయ్యిండని. ఆ 5th మెంబర్ మళ్ళీ ఈరోజు 6th ఇంకొక మెంబర్ కూడా వచ్చేసిండని 6th మెంబర్గా. మళ్ళీ 6th మెంబర్ కూడా మనకు అనుకున్నట్టుగా మాకు 2 అమ్మాయిలు కాబట్టి 2 అమ్మాయిల్లో కూడా నాకు మొగరాయుడు ఉన్నాడు. పెద్ద అమ్మాయి లేకుండా చిన్న అమ్మాయి మొగరాయుడే నాకు. దాంతో పాటు ఇప్పుడు మొగరాయుడు అనుకుంటుంటే ఇంకో మొగోడు వచ్చిండు నాకు. ఇంకో మొగోడు వచ్చిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలే అబ్బాయి పుడతాడని. అంటే ఎక్స్పెక్ట్ ఎవరైనా చేయము, కానీ నాకు అబ్బాయి పుట్టాలని ఉండే, మా ఆవిడకు కూడా అబ్బాయి పుట్టాలని ఉండే. 2 అభిప్రాయం ఆ భగవంతుడు కర్ణించింది నిజంగా చెప్పాలంటే. అసలు డెలివరీ అయిన రోజు కూడా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒక రకంగా ఏడుపు వచ్చింది, అంటే ఆనంద బాష్పాలు, ఏడుపు అంటే అట్లా. ఇక డెలివరీ అయిన తర్వాత మా ఇంటికి వచ్చినప్పటి నుంచి డైలీ ఆడుకోవడం మంచిగా. అసలు నిజంగా అంటే నేను ఇంట్లో ఎప్పుడు ఉండను, ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టు టీ తాగి బయట పడుతుంటాం. కానీ వీడు వచ్చినప్పటి నుంచి బయటికి కూడా తగ్గిపోయాడు. అసలు బయట ఎవరు కలవడమే లేదు చిన్నప్పటి నుంచి. ఇక తర్వాత రెగ్యులర్ గా వాళ్ళతో టైం పాస్ మాత్రం చాలా బాగా అవుతుంది. యాక్చువల్ గా అక్క వియప్రాలని కానీ వియప్రాలు నాకు ఉండదు.
మేము ఫ్రెండ్లీగా అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి కొత్త సంబంధం ఎట్లుండాలంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇంట్లో మెంబర్ లాగా అంటే మా తోబుట్టు లాగానే ఉంటుంది అక్కడ కూడా. అసలు దానివల్ల కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అసలు ఒక క్షణం కూడా మా అమ్మాయి ఆడ ఎట్లుందో అని కూడా ఒక ఆలోచించే ఆ టైం కూడా మాకు ఇవ్వకుండా వాళ్ళు చూసుకుంటుంది. దానివల్ల కూడా మేము చాలా హ్యాపీగా మా మూవీలలో అది చాలా హ్యాపీగా ఉంది. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా కృష్ణ బాబు పుట్టినప్పటి నుంచి మేము చాలా మందిని చాలా రకాలుగా వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అందరు చాలా పేర్లు సెలెక్ట్ చేసేడు. ఎవరు ఎన్ని పేర్లు చెప్పినా లాస్ట్ కి మా షణ్ముఖ్ మాత్రము అర్జున్ అని మాత్రమే చెప్తున్నాడు. ఫైనల్ గా ఈ రోజు అర్జున్ అనే పెట్టాము. తను ఏమనుకున్నాడంటే పాప పుడితే మీనాక్షి అని పెడదాం అనుకున్నాడు, బాబు పుడితే అర్జున్ అనుకున్నాడు. అప్పుడప్పుడు బాబు మా షణ్ముఖ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి అనుకునేవాడంట. అలాగే ఇవాళ అర్జున్ అని పేరు పెట్టారు. ఓకేనా? ఓకే. అర్జునుడు అంటే ఇష్టం మహాభారతంలో, సో ఆ పేరు పెడదాం అనుకున్నాము. ఫైనల్ గా చాలా నేమ్స్ వచ్చేసరికి లాస్ట్ లో చెట్లు వేసినాము. దేవుడు అర్జున్ అనే పేరు తీస్తారు.